గృహజ్యోతి కోసం అర్హులు అరిగోసపడుతున్నారు. ప్రజాపాలనలో దరఖాస్తులు ఇచ్చినా అర్హత దక్కలేదు. మళ్లీ క్యూ లైన్లు తప్పడం లేదు. ఆన్లైన్ కోసం ఎంపీడీఓ ఆఫీస్ వద్ద ప్రజలు భారీ ఎత్తున పడిగాపులు కాస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలు అందుకోవడానికి అర్హులకు తిప్పలు తప్పడం లేదు. ప్రజా పాలనలో దరఖాస్తులిచ్చినా లాభం లేకుండా పోయింది. మళ్లీ క్యూ లైన్లలో నిల్చోవలసిన పరిస్థితి వచ్చింది. గృహజ్యోతి పథకం కోసం పేద కుటుంబాన్ని దరఖాస్తు చేసుకున్నప్పటికీ చాలా మంది అర్హులయ్యారు. కొందరికే జీరో బిల్లులు వచ్చాయి. కాంగ్రెస్ సర్కార్ మళ్లీ దరఖాస్తులు చేసుకోవాలని సూచించడంతో 4 రోజులుగా మున్సిపాలిటీల్లో జీరో బిల్లు రాని వారు దరఖాస్తు చేసుకుంటున్నారు. వివరాలను ఆన్లైన్ చేసుకునేందుకు ఎంపీడీఓ కార్యాలయాల వద్ద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నుంచి గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తున్నట్లు రేవంత్ సర్కార్ ప్రకటించింది. ప్రజాపాలన పేరుతో దరఖాస్తులను స్వీకరించింది. దీంతో మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని చాలా మంది పేద కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. అందులో చాలా మందికి అర్హత లభించగా గందరగోళం నెలకొంది. మండలంలోని 29 జీపీలకు 15,776 మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం 5,954 మంది మాత్రమే 200 యూనిట్ల ఉచిత కరెంటుకు అర్హులుగా విద్యుత్ శాఖకు జాబితా అందింది. విద్యుత్ సిబ్బంది కరెంటు బిల్లులు ఇస్తున్న క్రమంలో తమకు గృహజ్యోతి పథకం వర్తించలేదని ప్రజలు ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఉండి గృహజ్యోతి పథకంలో అర్హత పొందని వారు ఆధార్ కార్డు, విద్యుత్ బిల్లు వివరాలను మళ్లీ ఆన్లైన్ చేసుకోవాలని సూచించింది. దీంతో గృహజ్యోతి పథకం లబ్ధి కోసం వివరాలను ఆన్లైన్ చేసుకునేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బయ్యారం ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల వద్ద భారీగా క్యూలో నిల్చున్నారు.